మంచి జనరల్ సెక్రటరీ దొరికిండు. తాగే అలవాటు లేదు, తినే అలవాటు ఉండొచ్చు, ఎందుకంటే తినాలి కదా. బండి నడపలేదు గత కాలిపోతాం కాబట్టి చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మిత్రులారా, ఈరోజు డ్రైవర్ మిత్రులందరికీ, మన కంపెనీ కార్మికులందరికీ ఒక 15 ఏళ్ల బానిసత్వాన్ని మనం సగం వరకు దాదాపుగా 75% విజయం సాధించేందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క విజయోత్సవంలో భాగంగా కష్టపడినటువంటి పెద్దలు రెబ్బ రామారావు గారికి, అలాగే మన వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిబాబా గారికి, ఆఫీస్ బేరర్స్కి, డ్రైవర్ మిత్రులకి, అందరి కార్మికులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఎన్నో సంవత్సరాలుగా ఆలోచిస్తూ ఈ కంపెనీలో బాగుపడమో ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత ఎన్నో కంపెనీలు విచ్ఛిన్నమైపోయిన ప్రక్రియలో, యూనియన్లు సరిగా పనిచేయలేని ప్రక్రియలో మనం చివరగా ఒక అవకాశం దొరికి మళ్ళీ మొదటి యూనియన్ హెచ్ఎంఎస్ను మనం పునరుద్ధరించుకోనికి ప్రయత్నం చేసిన దాంట్లో ఇది మనకు విజయం సాధించినందుకు చాలా నేను సంతోషపడుతున్నాను. ఇదే దిశగా ఇంకా ముందుకు కొనసాగుదాం. అందరికీ ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా, మన సాయిబాబా గారు చెప్పినట్టుగా మినిమం వేజ్ ఇంప్లిమెంట్ అయింది అనేది కనీసం 2-3 వేలు అప్పటికున్న దానికి అదనంగా మనకు వస్తున్నాయి, అలవెన్సులు వస్తున్నాయి. అందరికీ ఇది ఒక శుభ సందర్భం. కాబట్టి మీరందరూ ఇలాగే సహకరించండి. ఇంకా మున్ముందుకు నెక్స్ట్ అగ్రిమెంట్లో ఇంకా కొంచెం ఏరియాస్లు, అగ్రిమెంట్లు, ఇంక్రిమెంట్లు అన్నీ సాధించుకుంటాం. మన యూనియన్ను కాపాడుకుందాం, యూనియన్ను ముందుకు తీసుకెళ్దాం. అందరు దీనికి సహకరించవలసిందిగా కోరుతూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. చంద్రశేఖర్ నాయకత్వం, చంద్రశేఖర్ నాయకత్వం, సాయిబాబా నాయకత్వం, సాయిబాబా నాయకత్వం, రామారావు నాయకత్వం. ఎంతో మంది వెళ్ళిపోయడం జరిగింది. అయినప్పటికీ కూడా మన యూనియన్ మనం నిలబెట్టుకోగలిగినాం. ఈరోజు ప్రధానంగా ఎప్పుడైతే జనవరిలో కూడా ఇన్సిడెంట్ జరిగిందో బీటీఎల్లో, అక్కడి నుంచి అంతం కాదు, ఇది ఆరంభం అని మొదలైంది. ఆ మొదలు ఈరోజు డ్రైవర్స్తోనే ముగియడం జరిగింది. అయినప్పటికీ కొట్లాడుకోవద్దు, జనరల్గా అందరు యూనిటీగా ఉండండి. మీ యూనిటీ ఉన్నట్టయితే తప్పకుండా మ్యాన్ పవర్కు హెల్ప్ చేసే అవకాశం దొరుకుతుంది. మ్యాన్ పవర్ ఇప్పుడు ఇది ఈ రకంగా ఎట్లా చేసినామో అదే రకంగా మ్యాన్ పవర్ కూడా అదే రకంగా చేస్తాం. కిల్లర్ బాయ్ కానీ, మ్యాన్ పవర్ కానీ, లైన్ మ్యాన్ కానీ, ఎక్స్ కానీ, ఎవరన్నా కానీ వాళ్ళకు కూడా అదే రకంగా చేసుకుపోతాం. కాబట్టి దయచేసి డ్రైవర్లు ఇప్పుడు ముందటి లెక్క కాదు, ఇప్పుడు కొద్దిగా మారాల. లేదు మేము అట్లే ఉంటాం, రామారావు చెప్తాడు పోతాడు, ఆయనదేంది ఏమవుతుంది అని కాదు. అది ఇంకోటి మనం గొప్ప సాధించుకుంది. ఈ అగ్రిమెంట్ 12(3) సెటిల్మెంట్ చేస్తే హైకోర్టు పోతే మనకు న్యాయం జరుగుతుంది. కానీ ఇలా అండర్స్టాండింగ్తో మనం పోదామని కూడా ఒప్పుకోవడం జరిగింది. గతంలో మీరు ఎట్లా చేస్తుర్రో, ఇప్పుడు ఏ రకంగా చేస్తుర్రో, ఇప్పుడు ఆ రకంగా కూడా మీకు చేసుకోరు. మీరు ఎక్కడ కూడా అభ్యంతరం రాదు. కానీ బండి ఆడ పెట్టేసి అన్నం తిని వస్తా, బండి ఆడ పెట్టేసి నేను చాయ్ తాగి వస్తా, బండి ఆడ పెట్టేసి నేను అది చేస్తా అంటే మటుకు కొద్దిగా కష్టం అవుతుంది కామ్రేడ్. కాబట్టి వస్తున్నది ఒక ఆయన ఎవరు కాంట్రాక్టర్ ఓన్లీ 26,000 జీతం వేస్తా, 5 ఏళ్ళ వరకు ఇదే కంటిన్యూ చేస్తా అని మెసేజ్ పెట్టిండు, అది పెట్టిండు. ఆల్రెడీ పేపర్ బయటకు వచ్చింది. దాన్ని కూడా మనం ఒప్పుకోలే, ఎట్టి పరిస్థితి ఒప్పుకునే ప్రసక్తే లేదు. వీడిఏ కంపల్సరీ ఉండాలా. ఇవాళ 26,000 ఉంది, రేపు కనీసం 26,200, లేకపోతే 26,500, 26,000 అట్లా పోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో పెరుగుతుందో వద్దు అని చెప్పినాం. నేను हमारा बात तुम्हारा बात सुनने का सवाल ही नहीं है. हम वर्कर को लाश नहीं करेंगे. जो भी है मिनिमम वेज इम्प्लीमेंट करो. और ESI का एक्ट नहीं है ना, ESI नहीं तो दूसरा बेनिफिट दो. PF है तो PF का दूसरा बेनिफिट दो. और సిక్ లీవ్ వచ్చి నెయ్యాల, సిక్ లీవ్ 8 సిక్ లీవ్లు వచ్చి నెయ్యాల. మీ అందరి ఐక్యతతోని, క్యాజువల్ లీవ్ వచ్చి నెయ్యాల. మీ అందరి ఐక్యతతోని, డీజేఎల్ ఎంప్లాయీస్తోని ఇలా సిక్ లీవ్, క్యాజువల్ లీవ్ రావడం అంత ఆశామాట కాదు. ఈ రోజుల్లో అంత ఆశామాట కాదు. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. ఇది ఇలా 2,000 రూపాయల కనీసం 2,500 పెరిగింది, సంతోషపడ్డాం. కనీసం క్యాజువల్ లీవ్, సిక్ లీవ్ 20 రోజులకు ఒక లీవ్ వస్తుంది. ఆటోమేటిక్ వస్తే పింఛన్ బెనిఫిట్లు ఎవడు అయ్యే తరం కాదు, ఆ పనికి ఎవరి తరం కాదు. ఈరోజు
దసరా పండుగ అయితే కానీ దీపావళి కానీ దసరా కానీ దీపావళి కానీ 3,000 రూపాయలు ఒక కేజీ స్వీటు, హాఫ్ కేజీ కార, అది కూడా వచ్చేస్తుంది. ఇంతకుముందు ఆయన 2,000 ఒక్క మంది ఇస్తుండదంట. ఇప్పుడు అందరికి కామన్ ఆల్ డ్రైవర్స్గా అందరికి కామన్. అది 3,000 రూపాయలు దసరా కాగానే, దసరాకు 10 రోజుల ముందు 3,000 రూపాయలు ఇస్తారు, దాని తర్వాత అది ఇస్తారు. ఈ 2 బెనిఫిట్లు అయినట్టే మనకు. కాబట్టి ఏదేమైనా కామ్రేడ్, దయచేసి మీరు అందరూ మేము అనక ముందే నరేందర్ మాకన్నా ముందే అంటుండు మేము పని మంచిగా చేస్తాం సార్ అని. అంటే పైసలు రాగానే పని మంచిగా చేస్తాడు, పైసలు లేకపోతే తినట్టు అన్నమాట చెప్తున్నా నేను. కాబట్టి వాళ్ళు ఎంత మనకన్నా అడ్వాన్స్లు ఉంటారు, వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి దయచేసి నేను కోరేది ఒకటే కోరుతున్నాను, బీజీఎల్ లోపల, షామీర్పేట లోపల, మొత్తం సిటీ లోపల బీజీఎల్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ పోయినా అరే జీతం మంచిగా అయిపోయింది, జీతాలు బాగున్నాయి అని రావాలి. కనీసం ఒక 6 నెలలు కానీ లేదా సంవత్సరం వెళ్ళిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా పేమెంట్ ఆ వేజెస్ కింద, ఫస్ట్ ఈ మ్యాన్ పవర్ది అయిపోతే పేమెంట్ ఆ వేజెస్ కింద మళ్ళీ మనం సెటిల్మెంట్ చేసే అవకాశాలు దొరికితే మనకు 26,000 కాదు, 27,000 కాదు, మాకు కనీసం మాకు ఇట్లా జీతాలు ఎక్కువ కావాలని దొరుకుతాయి. కాబట్టి దాంతో కూడా మనం ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు డబుల్ డ్యూటీ చేసే వాళ్ళకు నేను చెప్పొద్దు కానీ చెప్పవలసి వస్తుంది. డబుల్ చేస్తే ఒకవేళ నేనే ఉన్నా వస్తాయి సార్, తప్పుగా చెప్తున్నా, ఫిగర్ పక్కా ఫిగర్ కాదు, మళ్ళీ ఫిగర్ పట్టుకొని కూర్చోవద్దు. 45,000 అయితే పక్కా వస్తాయి. డ్రైవర్ కొద్దిగా కష్టపడి చేసుకుంటే 45,000 రూపాయల జీతాలు వస్తాయి. తక్కువ ఇంకెక్కువనే వస్తాయి కానీ తక్కువ అయితే రాదు. పగలైనా నేను రానీకి రెడీ ఉన్నా. హిందూ మహాసభ హెచ్ఎంఏ తప్పకుండా మీకు ఎంబడి ఉంటుంది. మీకు ఏమైనా కనీసం వేజెస్గా కాకుండా వేరే అధికంగా ఎక్కడైనా ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ ధన్యవాదాలు. ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు కోసం ఎన్నో రోజులు కష్టపడి తిరిగి లాస్ట్కు మన గౌరవనీయులు పెద్దలు రామారావు గారు అన్నటువంటి అనుభవంతో, ఆలోచనతో ఇన్ని జీవితాలకు ఒక మలుపుగా ఈరోజు ఈ సెటిల్మెంట్ కావడం జరిగింది. ఈ సెటిల్మెంట్ కావడం పట్ల పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ డ్రైవర్స్ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ డ్రైవర్స్ మినిమం వేజెస్ డిమాండ్స్ సాధించుకున్నాం. శుభ సందర్భంగా డ్రైవర్ మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ విజయానికి సహాయపడిన ఆఫీస్ మేనేజర్స్, డ్రైవర్స్, మేనేజ్మెంట్, కాంట్రాక్టర్ మరియు తోటి ఉద్యోగులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇట్లు మీ హెచ్ఎంఎస్ ఆర్గనైజర్ సెక్రటరీ. గట్టిగా రామరాజన నాయకత్వం, రామారావణ నాయకత్వం, చంద్రశేఖర నాయకత్వం, చంద్రశేఖర నాయకత్వం, చంద్రశేఖర నాయకత్వం, సాయిబాబా నాయకత్వం, సాయిబాబా నాయకత్వం. హెచ్ఎంఎస్ జిందాబాద్, హెచ్ఎంఎస్ జిందాబాద్, హెచ్ఎంఎస్ జిందాబాద్. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా